ఇక రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హ్యామ్ రోడ్లకు గ్రహణం పెట్టింది. కాంట్రాక్టర్లు టెండర్లు వేసేందుకు ముందుకు రావట్లేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇక పంచాయతీ రాజ్ శాఖలోనూ స్పందన కరువైంది. దీంతో చేసేదేం లేక ఆర్ఎండ్బి శాఖ మరో 2 వారాలు టెండర్ల గడువును పొడిగించింది. నేడు బ్యాంకర్లు కాంట్రాక్టర్లతో ఆర్ఎండ్బి శాఖ అధికారులు సమావేశం కానున్నారు. హ్యామ్ రోడ్లకు గ్రహణం పట్టింది. ఆ కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా భరోసా ఇవ్వలేకపోయింది. వివిధ డిపార్ట్మెంట్లలో పెండింగ్ లో ఉన్న బిల్లులు చూసి గుత్తేదారులు వెనక్కి తగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలనుకున్న హ్యామ్ రోడ్లకు సైతం తాజాగా చుక్కెదురైంది. కాంట్రాక్టర్లు జంకుతున్నారు. దీంతో మరో 2 వారాల గడువు పొడిగించిన సర్కార్ హుటాహుటిన బ్యాంకర్లు కాంట్రాక్టర్లతో ఇవాళ సమావేశం ఏర్పాటు చేసింది. గ్రామాలు, జిల్లా హెడ్ క్వార్టర్ల నుంచి రాష్ట్ర హెడ్ క్వార్టర్ల వరకు వివిధ రహదారులను అభివృద్ధి చేసి వాటిని కలిపేందుకు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానాన్ని ప్రభుత్వం ఎంచుకుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా హ్యామ్ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని గతంలో సర్కార్ నిర్ణయించింది. ప్రాజెక్టు కాస్టులో 40% ప్రభుత్వం, మిగిలిన 60% డెవలపర్ భరించేలా విధి విధానాలు రూపొందించింది. రోడ్డు నిర్వహణ బాధ్యత కూడా డెవలపర్దే అని నిబంధనలు పేర్కొంది. ఆ దిశలో మొదటి విడతగా 5,824 కిలోమీటర్ల ఆర్ఎండ్బి రోడ్ల కోసం 11,399 కోట్లు, 7,444 కిలోమీటర్ల గ్రామీణ రోడ్ల కోసం 6,294 కోట్ల మేరకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. మొత్తం 2,162 ప్యాకేజీలుగా ఈ రోడ్లను విభజించింది. అక్టోబర్ 17వ తేదీన టెండర్లను ఆహ్వానించింది. నవంబర్, డిసెంబర్లో టెండర్లను ఓపెన్ చేసి బిడ్డర్లను ఫైనల్ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ ప్రభుత్వం ఆశించిన స్పందన కరువైంది. అసలు ఎన్ని కంపెనీలు టెండర్లను దాఖలు చేశాయనే అంశాన్ని కూడా అధికారులు వెల్లడించలేదు. దీంతో హ్యామ్ విధానాలపై నీళ్లు కమ్ముకున్నాయి. హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి టెండర్ నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి కాంట్రాక్టర్ల స్పందన కరువైంది. కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో వేసే రోడ్లు, ఆర్ఎండ్బి రహదారులకు సైతం గడువు ముగిసేలోపు పెద్దగా టెండర్లు దాఖలు కాలేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రాని కారణంగా ఈ దుస్థితి తలెత్తిందన్నది అధికారులు చెబుతున్నారు. గడిచిన 2 ఏళ్లుగా ఖాళీ ఖజానా విక్రిస్తున్న నేపథ్యంలో హ్యామ్ రోడ్ల విషయంలో కాంట్రాక్టర్లకు ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోయిందన్న వాదనలు ఉన్నాయి. గతంలో చేపట్టిన ప్రాజెక్టు పనులు పూర్తయినా ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల చెల్లింపులు పెండింగ్ లో ఉండడం వల్ల గుత్తేదారులు ముందుకు రావడానికి జంకుతున్నారు. దీంతో అనివార్యంగా మరో 2 వారాలు పొడిగించిన ఆర్ఎండ్బి ఇవాళ సచివాలయంలో బ్యాంకర్లు, కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసింది.